డేటా చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి జమ చేయాల్సిన డబ్బును ప్రైవేట్ సంస్థ కొట్టేసిందనే ఆరోపణలు వచ్చాయి. టీ వాలెట్ నిర్వహణ బాధ్యతలను ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. ఈ కంపెనీపై కేసు నమోదైంది. ఒప్పందం గడువు ముగిసిన యూజర్ డేటా, లావాదేవీలు రికార్డులు, సోర్స్ కోడ్ ను ప్రభుత్వానికి అప్పగించలేదనే ఆరోపణలు వచ్చాయి. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. కంపెనీ సీఈఓ, ప్రాజెక్ట్ మేనేజర్ పరారీలో ఉన్నారు. యూజర్ డేటాను ప్రైవేట్ యాప్ కు మళ్లించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. డేటా సోర్స్ కోడ్ బదిలీకి అడ్డంకులు సృష్టించినట్లు ఆ కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. టీ వాలెట్ డేటా చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ టీ వాలెట్ డేటా చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇటు ప్రభుత్వానికి జమ చేయాల్సిన డబ్బును ప్రైవేట్ సంస్థ కొట్టేసిందంటూ ఈ టీ వాలెట్ డేటా చోరీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే సుధా, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి టీ వాలెట్ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే టీ వాలెట్ ని తీసుకొచ్చారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు కావచ్చు, వివిధ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ని రూపొందించారు. అందరూ కూడా దీన్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు టీ వాలెట్ లో చాలా మంది డేటాను చోరీ చేసినట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి నిందితుడు ఎం శ్రీనివాసులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు చీఫ్ గా ఉన్నటువంటి శ్రీనివాసులు హైదరాబాద్ సిసిఎస్ లో శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. డేటా చోరీ చేశారు, సరైన విధంగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు మళ్ళీ వీళ్ళు అప్పగించలేదని, సోర్స్ కోడ్ అప్పగించలేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ప్రాజెక్టు సంబంధించినటువంటి మిగతా మేనేజరు కిరణ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఈఓ శ్రీనివాసరావు కోసం, అదేవిధంగా ఇద్దరి కోసం, కిరణ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా టీఏతోని సంస్థ టీ వాలెట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ ఛార్జీల కింద 70 లక్షల రూపాయల కింద కూడా చెల్లించింది. 2025 మే 21 నుంచి కూడా ఒప్పందం ముగిసినప్పటికీ కూడా టీ వాలెట్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించి వివరించిందనే అభియోగం పైన సిసిఎస్ లో కేసు నమోదైంది. దీని మీదనే పోలీసులు ఒకవైపు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో కూడా వివిధ కోణాల్లో విచారించినప్పటికీ కూడా పూర్తి స్థాయి యూజర్ డేటా కావచ్చు, లావాదేవీల రికార్డులన్నీ కూడా ప్రభుత్వానికి అప్పగించలేదు. వారితోటి ఒప్పందం గడువు ముగిసినప్పటికీ కూడా మళ్ళీ ఉన్నటువంటి డేటాను వేరే సొంత యాప్ కు మళ్లించడం కోసం ప్రయత్నం చేశారనేది కూడా ఇందులో వారిపై ఉన్నటువంటి ఆరోపణ. మొత్తానికి డేటాను, సోర్స్ కోడ్ ను బదిలీ చేయకుండా అడ్డంకులు సృష్టించినట్టుగా కూడా వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. మొత్తం వీరందరికి సంబంధించిన ముగ్గురి పైన కూడా ఇప్పుడు కేసులు నమోదై విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు చీఫ్ గా ఉన్నటువంటి ఎం శ్రీనివాసుల్ని సిసిఎస్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతా మరో ఇద్దరు ఉద్యోగులు సీఈఓగా ఉన్నటువంటి కాటూరు శ్రీనివాసరావును, ప్రాజెక్టు మేనేజర్ గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కూడా అరెస్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. మొత్తానికైతే డేటాను మళ్లించడంలో భాగంగా ప్రభుత్వానికి ఒకవైపు రావాల్సిన నిధులను కూడా మళ్లించినట్టుగా కూడా వీళ్ళపైన ఆరోపణలు తలెత్తాయి. సోదా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.